మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథము 88వ అధ్యాయము 9వ వచనమును ధ్యానం చేసుకున్నాం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. ఈ దైవ ధ్యానము గుర్చిన కీర్తనలో ఆపదల్లో నిండుకొని ఉన్నప్పుడు, బాధలో, వేదనలో, శోధనలో ఉన్నప్పుడు ఆయనకు చేయి ప్రార్థన ప్రతిదినము మనం చేయి ప్రార్థన అయి ఉండాలి. అంతేకాక కేవలము కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే మరి ఎక్కువగా ప్రార్థన చేయుట కాదు, కానీ ప్రతిదినము ప్రార్థనను మన దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో అది దేవునికి అనుకూలమైన ప్రార్థనగా, దేవునికి ఇష్టమైన ప్రార్థనగా, దేవునికి అంగీకారకృతమైన ప్రార్థనగా ఉండినప్పుడు ఆ ప్రార్థన, అయ్యా నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చేయి ప్రార్థన అయి ఉండాలి. అందుకే 88వ అధ్యాయం 2వ వచనంలో, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండి ఉన్నానని ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడైతే మనము అటువంటి బాధల్లో, అందుకే కీర్తన గ్రంథము 27వ అధ్యాయంలో 31వ అధ్యాయంలో 7వ వచనంలో, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినే సంతోషించేదను. ప్రాణబాధలు, వేదనలు, మనోవేదన, మన ఇబ్బందులను బట్టి, కష్టములను బట్టి, శోధనలను బట్టి మనకు కలుగుచున్న ప్రతి వేదన ప్రాణబాధ. ఆ ప్రాణబాధ ఎలాగూ ఉంటుందంటే, కొన్నిసార్లు అది అనారోగ్య పరిస్థితి అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, శోధనలు అవ్వచ్చు. ఇవన్నీ ప్రాణబాధలుగా భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన మనోవేదనను దేవుని సన్నిధిలో బహువినయముగా చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన బాధను. అందుకే 38వ కీర్తనలో ఇలాగ దేవుని వాక్యంలో 2వ వచనం, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. ఆ తర్వాత 3వ వచనంలో, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయిన, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వల్ల కలిగిన నా గాయములు దుర్వాసన కలవై శ్రమించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి దినమెల్లా దుఃఖాక్రాంతనే సంచరించున్నాను, నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, నా మనోవేదనను బట్టి నేను కేకలు వేయించున్నాను. మనోవేదన, ప్రాణబాధ, అవి మనం ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ప్రభువా నా అభిలాషంతో నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు, నా గుండె కొట్టుకొనిచున్నది, నా బలం నన్ను విడిచిపోయిను, నా కనుదృష్టి నన్ను తప్పిపోయింది అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా నీ ఉగ్రచేత నన్ను శిక్షించుము, నీ కోపోగ్ర చేత నన్ను గద్దించుము అని ప్రార్థన చేస్తాను. వీటికి మూలము ఏమంటున్నాడు, నా పాపమును బట్టి, నా దోషమును బట్టి, నా మూర్ఖత వలన నా శరీరంలో ఆరోగ్యం లేదు, నా మనోవేదన బట్టి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పి ప్రార్థన చేస్తాను. ఆ మాటకు చాలా చక్కని మాట అర్థం ఏమిటంటే, కీర్తనలు 25వ అధ్యాయం 11వ వచనం, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి నన్ను క్షమించుము అని ప్రార్థన చేయాలి. ఒకవేళ మనకు శోధనలకు, బాధలకు, ప్రాణబాధలకు, మనోవేదనలకు కారణం కొన్నిసార్లు మనము తెలిసి తెలియక చేసిన పాపములు,
మనం ఒప్పుకొనకపోవటం వల్ల వాటిని ఒప్పుకున్నట్లుగా దేవుడు, ఎందుకంటే కొన్నిసార్లు మన ప్రార్థన ఆయన ఆలకించడానికి విలాప వాక్యంలో ఇలా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. విలాప వాక్యంలో ప్రవక్త అయిన ఇర్మియా 3వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన నాకు చుట్టూ కంచె వేసి ఉన్నాడు, నేను బయలు వెళ్ళకున్నట్టు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నాడు, నేను బతిమాలి మొరలెడినను నా ప్రార్థన వినపడకుండా తన చెవిని మూసుకొని ఉన్నాడు. కానీ ఆ సమయంలోనే ఆయన మన ప్రార్థనకు చెవి యొగ్గు వరకు మనం మొరపెట్టాలి. మన బంధకంలో విడిపింపబడటానికి, మనకు కలిగిన బాధను ఆయన సన్నిధిలో మనం బహువినయముగా వేడుకోవాలని. ఎందుకనగా ఆయన ఎప్పుడైతే నువ్వు అలాగ ప్రార్థన చేస్తావు, ఇక నాకు జీవితంలో నాకు ఇక ఆశలు లేవు అని మన బలహీనంగా శరీరరీత్యగా దేవుని యందు భయభక్తి కలిగినప్పటికీ, దేవుని నామం విశ్వాసం ఉంచినప్పటికీ కొన్నిసార్లు మన బలహీనమైపోతూ ఉంటాం. అందుకు విలాపవాక్యాల 3వ అధ్యాయము 18వ వచనము, నా బలము ఊడిగని అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవు అనుకుంటుని, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకున్నాము, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకున్న నాలో కుంగి ఉన్నది, అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నదిగా దీనిని నేను జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుతున్నది. ఎందుకనగా ఏం జ్ఞాపకం చేసుకున్నావాలంటే ఆ శ్రమలో, కష్టంలో, శోధనలో, మనోవేదనలో మనము కుంగిపోయిన దశలో ఉన్నప్పుడు ఆశలు లేవు, ఇక నా జీవితం వ్యర్థము అనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏ మాట మనకు ఆశ పుట్టిస్తుంది, ఏమి జ్ఞాపకం చేసుకుంటే యెహోవా కృపగలవాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం నిర్మూలం కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య పుట్టుచున్నది. దేవా నీవెంతైనా నమ్మదగిన వాడు. అనుదినము నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్య పుడుతూ ఉన్నది. ఎందుకంటే ప్రతిదినము మనం ఆయనకు మొరపెట్టాలని 88వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఆయన మన ప్రార్థన ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మనల్ని విడిపిస్తాడు, బంధకముల నుండి విడిపిస్తాడు, కట్లను తెంపివేస్తాడు. నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లుగా కృతజ్ఞతా బుద్ధి కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం దేవునికి చేయి ప్రార్థన ప్రతిదినము ఆయనకు మొరపెట్టుతాడు. కేవలం అవసరం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే కాక మన ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో మన విశ్వాసం యొక్క నిర్వచనం ఏమిటి, నిరీక్షింపబడు దాని యొక్క నిజ స్వరూపము అది క్రీస్తు యేసునందు మనకు బయలుపరచబడినట్లుగా, ప్రత్యక్షపరిచినట్లుగా, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే దేవుడి ఎదుకు మనము రావాలని, ప్రతిదినము ప్రార్థన చేయాలని. ఆ ప్రతిదిన ప్రార్థన అనుదినము నీ కలుగుతున్న శ్రమ నుంచి, దురవస్థ నుండి నేను కాపాడుతుంది. కాబట్టి మనం ప్రతిదినం దేవునికి చేయి ప్రార్థన ఆయన జ్ఞాపకం చేసుకునే ప్రార్థనగా ఉండాలి. కొన్నిసార్లు ఆయన మనం ఎంత మొరపెట్టినను బతిమాలను ఆయన చెవి మూసుకొని ఉంటాడు. ఎందుకనగా మనము మన శ్రమకు, దురవస్థకు కారణమైన మూలమును మనం ఎరుగునట్లుగా, దాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లుగా, నా మూర్ఖత వలన అంటాడు, నా పాపమును గురించి నేను విచారపడుతున్నాను ప్రభువా అని కీర్తన గ్రంథంలో చాలా చక్కగా భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తాడు. అందువలన మనము కూడా అలాగూ, అయ్యా నా పాపమును గురించి నేను విచారపడుతూ ఉన్నాను, నా దోషమును ఒప్పుకొనుచున్నానని చెప్పిన ప్రకారము ఆ శ్రమ దేనివల్ల కలిగిందో అది మనకు తెలిసినప్పటికీ, ఒకవేళ మనం మర్చిపోయినప్పటికీ దేవుణ్ణి ఎదుట, అయ్యా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఒక ఆశ కలుగుతుంది. అందువల్ల మన ప్రార్థన అనుదిన ప్రార్థనగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తామో ఆయన మనకు ప్రతిఫలము దయచేస్తాం, ప్రార్థనకు ఫలము దయచేస్తాం. అందువల్ల కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం, భీతి చెందిన వాడినే నేను కనబడకుండా నాశనం అయితే అనుకుంటా, అయినను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించు. అదే మాట 31వ అధ్యాయం 8-9 వచనాల్లో, విశాల స్థలము నా పాదం నిలవబెడతాడు, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారం వల్ల నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించును, నా వృద్ధులకు దుఃఖముతో వెలబుచ్చున్నాను,
నిట్టూర్పుచుతో నా ఏళ్ళు గతించును, నా దోషమును బట్టి నా బలం తగ్గిపోవచ్చును, నా ఎముకలు క్షీణించుచున్నవి. అయినను ప్రభువా, నేను నీకు మొరపెట్టుచు ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకుంటూ ఉన్నాను అని దేవుడి వాక్యంలో భక్తులు చేసిన ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో మనకు కలిగిన ప్రతి బాధను, వేదనను, శోధనను, కష్టమును బట్టి అనుదినము ప్రతిదినము మనము ఆ కష్టం రాకముందు కూడా ప్రార్థనా జీవితంలో జీవిస్తూనే ఉండాలి. ప్రతిదినం ఆయనకు మొరపెట్టుతూనే ఉండాలి. అనుదినము ప్రార్థించేవారుగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయన మరి ఎక్కువగా మనకు సమీపంగా ఉంటారు. అలాగూ ప్రార్థించేవారు ఏమంటే తనకు నిజముగా మొరపెట్టేవారు. 145 కీర్తన 18వ వచనంలో యెహోవా తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపముగా ఉన్నారు. కాబట్టి కేవలము అవసరం కొద్ది ప్రార్థన చేయక ఆత్మీయంగా మనము ప్రతిదినము మన దేవుని ఆశ్రయించు, ఆయన సన్నిధి వెతుకుచు మనం ప్రార్థించినప్పుడు మన కష్ట సమయంలో ఆయన ఆదుకోవడానికి సమీపంగా ఉంటుంది. ఆయన 77 కీర్తనలు అంటాడు, ఆయన చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయి. 142వ కీర్తనలో అంటాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకుంటూ ఉన్నాను. యెహోవా నీవే నా ఆశ్రయం ప్రభువా, నీకే మొరపెట్టుచున్నానని ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన, ఆయన చెవి ప్రార్థన ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటుంది. ఆలకించే ప్రార్థనగా ప్రతిదినము మనం ప్రార్థించేవారు. 55 కీర్తనలు అంటాడు భక్తుడు, ఉదయమున సాయంత్రమున మధ్యాహ్నము నేను ధ్యానించుతూ మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. అందువల్ల మనం అలాగూ ప్రతినిత్యము ప్రార్థనలో దేవునికి బహు వినయముగా మన బాధను చెప్పుకొని మన ప్రాణబాధను దృష్టించు ప్రభువా, నీ దయను బట్టి నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా పాపమును క్షమించు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు ప్రార్థన ఫలమును అనుగ్రహించి ఆ ప్రార్థన మనకును మన కుటుంబమునకు తోడుగా ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడింది. అందువల్ల మనం అటువంటి ప్రార్థన చేయవారముగా దేవునికి అంగీకారకృతమైన ప్రార్థన, ఆయన ఆలకించే ప్రార్థన, ఎలుగెత్తి మొరపెట్టి గోజాడి బతిమాలుకుని బహువిరముగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ కట్లను తెంపివేసి నీ బంధకముల నుంచి విడిపించి నీ వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా ఆయన ఆత్మచే నీకు సహాయం లేదు. 116 కీర్తనలు అంటాడు ఇలా, యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమ విస్తరింపు చేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు వెడకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదముని తప్పించి ఉన్నావు ప్రభువా. నేను మిగిలిన బాధపడిన వాడిని, మాట్లాడి నమ్మిక ఉంచలేక నీకు ఎన్ననో యెహోవా నామమున ప్రార్థన చేస్తుంది, రక్షణ పాత్రను చేత పుట్టుకొని ప్రార్థన చేస్తుంది. అప్పుడు నీవు నా కట్లు విప్పి ఉన్నావు, అందువల్ల నేను నీ కృతజ్ఞత అర్పించేది. యెహోవా నామమున ప్రార్థన చేస్తుందని ఇరుకు నుండి యెహోవాకు మొరపెట్టింది. 118 కీర్తనలు, విశాల స్థలం ఉంది యెహోవా నాకు ఉత్తరం ఇచ్చింది. ఎందుకనగా మనుషులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించుట. కాబట్టి మనం అలాగూ దేవునికి అనుదినము ప్రతిదినము ప్రార్థించేవారుగా మన ఆత్మను ఆయన దిక్కును చూసి మన ఆత్మను ఎత్తుకొని ప్రార్థించేవారుగా ఉండినప్పుడు దేవుడు తనకు నిజముగా మొరపెట్టేవారు, ప్రతిదినము మొరపెట్టేవారు, అనుదినము ప్రార్థించేవారు, వారి కష్ట సమయంలో శోధన సమయంలో సమీపముగా ఉన్న దేవుడు మనకు తోడై అటు కృపను దేవుడు మీకును మీ ప్రార్థనలకు ప్రతిఫలము అనుగ్రహించి మిమ్మల్ని కాపాడి సంరక్షించును గాక. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, అనుదినము ప్రతిదినము మీకు మొరపెట్టేవారుగా ప్రార్థించేవారు, మా పాపంలో ఒప్పుకొనుచు మా ప్రభు మా శ్రమకు దురవస్థకు వేదనకు శోధనకు కారణమైన మూలమును ప్రార్థన ద్వారా మేము తెలుసుకుని అటు బంధకముల నుండి కట్ల నుండి విడిపింపబడి మీ నామను ఆశ్రయించి మరీ ఎక్కువగా మీరు మా ప్రార్థన ఆలకించే వరకు గుజాడు వరకు బతిమాలి ప్రతిదినము ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో ప్రార్థనలను మేము పట్టుదలతో చేయవారు ఉన్నట్టు సహాయం దయచేయమని ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో శోధనలను ఇబ్బందులను వేదనలను తొలగించి ప్రభా మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయమని వారు మీ కృతజ్ఞతార్పణ అర్పించినట్లు గల విశాల స్థలం ఇరుకు నుండి మొరపెట్టినప్పుడు విశాల స్థలంలో వారిని నిలబెట్టిమని ప్రభా
మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదరం, అన్యోన్య సహవాసం, ఆయన కాపుదల సంరక్షణ, ఆయన చేయు మీ ప్రార్థన మీకును మీ కుటుంబములకు తోడుగా ఉండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.